నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మేనరికం. రచించిన వారు యశోద పులుకుర్తకారు. రాజేశ్వరికి భర్త పోయాడు. 2 మగపిల్లలను, ఆడపిల్లలను, భర్త మిగిల్చిపోయిన 2 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతోనూ, ఇంటిలో 1 వాటా మీద వచ్చే అద్దెతోనూ, ఇంటి చుట్టుపక్కల తెలుసున్న వారికి చిన్నా చితక పిండి వంటలు చేసి ఇవ్వడం, అలాగే పచ్చళ్ళు చేసి అమ్ముతూ ఉన్నంతలో పొదుపుగా ఉంటూ పిల్లలని చదివించుకుంటోంది. పెద్దవాడు సుధాకర్ డిగ్రీ పూర్తయినాక కొన్ని నెలలు ఏవో కంప్యూటర్ కోర్సులు చేశాడు. అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. రెండోవాడు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. సుధాకర్ ఉద్యోగంలో చేరడంతో రాజేశ్వరికి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం కలిగింది. చిన్న కొడుకు హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేశాక ఇంజనీరింగ్ చదవాలని ఉబలాట పడుతున్నాడు. ఆఖరిది కూతురు మాధురి. కనీసం డిగ్రీ అయినా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని రాజేశ్వరి అనుకుంటోంది. సుధాకర్కి ఉద్యోగం వచ్చాక ఆవిడ ఆశలు, కోరికలు అన్నీ సుధాకర్ మీదే పెట్టుకుంది. అయినా ఆవిడ తన పనులను ఎప్పటిలా చేసుకుంటూ ఉన్నంతలో పొదుపుగా ఉంటోంది. సుధాకర్ మొదటి నెల జీతం అందుకున్నాడు. ఆ రోజు రాత్రి భోజనం వడ్డిస్తున్న రాజ్యలక్ష్మి సుధాకర్తో, నాన్నా సుధా, నీకు వచ్చే ప్రతి నెల జీతంలో నీ అవసరాలకు కొంత డబ్బు ఉంచుకుని మిగతాది బ్యాంకులో వేయి. హరి చదువు, మాధురి పెళ్లి మన ముందు ఉన్న పెద్ద సమస్యలు. ఒక 4-5 సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే హరి కూడా ఉద్యోగం వచ్చి స్థిరపడతాడు. మాధురికి కూడా డిగ్రీ పూర్తి అవుతుంది. ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అమ్మా, ఈ నెల జీతంలో నాకు కావలసిన బట్టలు, షూస్ కొనుక్కోగా ఒక 5,000 మాత్రమే మిగిలాయి. ఆఫీస్కు వెళ్లడానికి సరైన బట్టలు లేవు. ఇన్నాళ్ళు చెప్పులు వేసుకుని తిరిగాను. అందరూ ఎంత టిప్ టాప్ గా వస్తారో తెలుసా? షూస్ లేకపోతే బాగుండదని షూస్ కొనుక్కున్నాను. ఒక మంచి వాచ్ కూడా కొనుక్కోవాలని అనుకుంటున్నాను. సుధాకర్ మాటలకు ఆవిడ తెల్లబోయిందా క్షణం. జీతం అందుకోగానే, అమ్మా, జీతం అందుకున్నాను, నేను బట్టలు అవి కొనుక్కోవాలనుకుంటున్నానని ఒక్క మాట తనతో ముందు చెప్పకుండా అన్నీ కొనేసుకున్నాక తనతో చెప్పడం ఆవిడ మనసుని చివుక్కుమనిపించింది. హరికి, మాధురికి కూడా ఏమైనా కొని ఉంటే బాగుండేది కదా అని మనసుకి అనిపించినా క్షణంలో తేరుకుంటూ, పోనీలే సుధా, ఆఫీస్కి వెళ్లేవాడివి, నలుగురిలో నీటుగా ఉండకపోతే ఎలాగా, మంచి పని చేశావంటూ కొడుకుతో అంది. ఆ తరువాత నెల జీతం అందుకున్నాక తల్లితో అన్నాడు, అమ్మా, ఆఫీస్కు వెళ్లడానికి బైక్కి సగం అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి బుక్ చేశానని, మిగతాది వాయిదా పద్ధతిలో చెల్లించే ఏర్పాటు మీద కొనబోతున్నానని. సుధాకర్కి బైక్ అంత అత్యవసరంగా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటికి ఆఫీస్కి 1.5 మీటర్ దూరం అంతే. అయినా రాజేశ్వరి ఏమీ అనలేక మౌనం వహించింది. ఎప్పుడైనా హరికృష్ణ, అన్నయ్య, నీ బైక్ ఒకసారి వాడుకోవచ్చా? మా స్నేహితుల దగ్గరకు వెళ్ళొస్తానంటే, వద్దురా, రఫ్ వాడేస్తావు, పాడైపోతుంది బండి అంటూ ససేమీరా ఇచ్చేవాడు కాదు. ఇంట్లో సరైన ఫర్నిచర్ లేదని, స్నేహితులు వస్తే బాగుండదంటూ కుర్చీలు, టీవీలు కొన్నాడు. రాజలక్ష్మి ఏమీ మాటలాడలేకపోయింది. ఆవిడ ఆలోచనలు వేరు. సుధాకర్ జీతాన్ని దాచిపెడితే రేపు కూతురి పెళ్లి ఖర్చులకు అక్కరకు వస్తాయని. కాని సుధాకర్ ఉద్యోగం వచ్చాక అతని మనస్తత్వం పూర్తిగా మారిపోతుంది. నా సంపాదన అనే స్వార్థం అతనిలో నెమ్మదిగా చోటు చేసుకోసాగింది. తల్లికి మాట మాత్రమైనా చెప్పకుండా ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో మెంబర్గా చేరి 300 గజాల స్థలం వాయిదా పద్ధతిలో కొన్నాడు. సుధాకర్ ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాల కాలం పూర్తి అయింది. హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తానన్నయ్యా అని సుధాకర్తో అంటే, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులవి కట్టడం కష్టమని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని పార్ట్ టైం చదువుకోమని చెప్పాడు. అన్నయ్య మాటలకు హరికృష్ణ కిన్నుడైనాడు. తల్లి దగ్గర వాపోయాడు. రాజ్యలక్ష్మి హరికృష్ణను ఓదార్చింది. మాధురి డిగ్రీలో చేరింది. అది డిగ్రీ చదవకపోతేనేం అని ఎగిరాడు సుధాకర్. కాని రాజ్యలక్ష్మి గట్టిగా చెప్పింది, డిగ్రీ అయినా లేకపోతే దానికి పెళ్లి సంబంధాలు రావడం కష్టమని. ఇంకేమీ మాట్లాడలేక ఊరుకున్నాడు. చాలా కాలం తర్వాత రాజేశ్వరి పెద్ద అన్నగారైన వాసుదేవరాజు రాజ్యలక్ష్మిని చూడడానికి వచ్చాడు. రాజ్యలక్ష్మి అన్నగారిని చూసి ఆశ్చర్యపోయింది. భర్త చనిపోయాక చుట్టపు చూపుగా వచ్చి పలకరించి వెళ్లిపోయాడు. ఇన్ని సంవత్సరాలకు మరలా వచ్చాడు. చాలాసేపు మాటలు మాట్లాడుకున్నాక తన కూతురు భ్రమరను సుధాకరానికి చేసుకోమని అడిగాడు. రాజేశ్వరి అన్నగారి రాకకు కారణం ఇదా అనుకుని ఆశ్చర్యపోయింది. ఆవిడకు మేనకోడల్ని తన కొడుక్కి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా ఓ 2-3 ఏళ్లు పోతేగాని కొడుక్కి పెళ్లి చేయాలనుకోలేదు. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం, అలాగే మాధురికి డిగ్రీ పూర్తి అయితే గాని సుధాకర్కి పెళ్లి చేసే తలంపులో లేదు. అన్నగారు చాలా తరచుగా చెల్లెలింటికి రావటం మొదలుపెట్టాడు. వచ్చినప్పుడల్లా పెళ్లి ప్రసక్తి తెస్తుంటే రాజేశ్వరి ఖచ్చితంగా చెప్పేసింది.
వద్దులే అన్నయ్య, మేనరికాలు ఇప్పుడు ఎవరూ చేసుకోవడం లేదు. సుధాకర్కి పై సంబంధమే చేస్తాను. అదీగాక మరో 2-3 సంవత్సరాలు పోతేగాని సుధాకరానికి పెళ్లి చేసే ఆలోచన లేదు. ఆవిడ అలా అనడానికి కారణాలు కూడా ఉన్నాయి. అన్నగారు భలే లౌక్యుడని తెలుసామెకు. భర్త పోయినప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పలకరించి కుటుంబ బాధ్యత తన మీద ఎక్కడ పడుతుందోనని మెల్లగా జారుకున్నాడు. ఏనాడు రాజ్యం ఎలా ఉన్నావే అంటూ పలకరించని అన్నయ్య సుధాకర్కి ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న వెంటనే వచ్చేసి ప్రేమ కారిపోతున్నట్లు తమ మీద అభిమానాన్ని, ప్రేమను వ్యక్తపరచడం గ్రహించుకోలేని అమాయకురాలేమీ కాదు రాజేశ్వరి. పైగా మేనకోడలు భ్రమర గురించి బంధువర్గంలో అనుకోవడం వింది తాను. ఆ అమ్మాయి వట్టి అహంభావి అని, తండ్రి గుణాలన్నీ పుణికి పుచ్చుకుందని. ఒకరోజు సుధాకరం తల్లి దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలని తెచ్చాడుతుంటుంటే రాజేశ్వరి గ్రహించి ఏమిటిరా సుధా అని అడగ్గానే తను మామయ్య కూతురు భ్రమరని ప్రేమించానని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి నిర్వీణురాలయింది క్షణం. ఈ ప్రేమించడం ఎప్పుడు జరిగిందో ఆమెకు అర్థం కాక తెల్లబోతూ అతని వైపు చూడసాగింది. తల్లివైపు సూటిగా చూడలేక తల వంచుకొని నేలచూపులు చూస్తున్న సుధాకర్ను చూడగానే ఆవిడకేదో అర్థమయింది. సుధాకరానికి ఆవిడ ఏమీ జవాబివ్వలేదు. అయినా ఏమని సమాధానమిస్తుంది? అన్నీ వాడే నిర్ణయించుకున్న తరువాత తనతో చెబుతాడు. ఇంటి పరిస్థితులను ఎన్నోసార్లు చెప్పింది వాడికి. చెల్లెలి పెళ్లి ముఖ్యమని కూడా చెప్పింది. అయినా కూడా సుధాకర్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంటే తనేమనగలదు? తనకు నచ్చనవన్నీ జరిగిపోతున్నాయి. మీనకోడల్ని తన కొడుక్కి చేసుకోవడం ససేమిరా ఇష్టం లేదు. ఆ తరువాత రాజేశ్వరి అక్కలు, చెల్లెళ్ళు, మరో అన్నయ్య, మిగతా దగ్గర బంధువులందరూ ఏకమై రాజేశ్వరి ఇంటికి వచ్చి మరీ ఒప్పించే ప్రయత్నం చేశారు. మీనకోడలు పైగా నీ ఇంటి కష్టసుఖాలను తెలుసున్న పిల్లను చేసుకుంటే నీ కుటుంబానికి చేదోడు వాదోడుగా సహకరిస్తుందని, పైగా బావామరదళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, జంట బాగుందని మరీ ఒప్పించారు. తన ఇష్టంతో ప్రమేయం లేకుండానే వారిరువురి పెళ్లి జరిగిపోయింది. పాపం రాజేశ్వరి ఆశించింది వేరు. తనకా పొలం తప్పించితే మరో ఆదాయం లేదు. చక్కని పై సంబంధం చూసి కట్న కానుకలు, ఆడపడుచు లాంఛనాలు లాంటివి తీసుకుని ముచ్చటిగా మురిపంగా చేయాలనుకున్న పెళ్లి ఏ ముద్దు ముచ్చట్లు లేకుండా తూతూ మంత్రంలా జరిగిపోయిందని బాధపడింది. కాని దైవఘటన అలా ఉంటే తానేమి చేయగలననుకుంది. పెళ్లైన 4 నెలలకి సుధాకరానికి రాజమండ్రి నుండి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందరూ ఒక చోట ఉంటే ఇంటి ఖర్చులు కలిసొస్తాయని, కొడుకు కోడలు సంసార బాధ్యత తీసుకుంటే తాను కాస్త సేద తీర్చుకోవచ్చని ఆశించిన రాజేశ్వరికి కొడుకు బదిలీ అయిపోవడం ఆశని పాతంలా తోచింది. ప్రతి నెల ఇంటి అవసరాలకు కాస్త డబ్బు పంపిస్తూ ఉంటానని తల్లితో అనునయంగా చెప్పిన సుధాకర్ నెల్లూరు వెళ్లగానే ఆ మాట పూర్తిగా మరిచిపోయాడు. అసలు సుధాకరాన్ని మేనకోడలు భ్రమలతో కలిపి ప్రేమను బీజం వేసి నారు పోసింది అన్నగారేనని రాజేశ్వరికి తెలీదు. పెళ్లికి ముందు 1-2 సార్లు కావాలని రాజేశ్వరి అన్నగారు సుధాకరాన్ని సరదాగా తన ఊరికి తీసుకువెళ్లడం, కూతురు భ్రమలని అతనితో సన్నిహితంగా మెలగనివ్వడం, ఒకరి అడ్రస్సులు మరొకరికి ఇప్పించి ప్రేమలేఖలు రాసుకునేలా చేయడం, ఇలా ఎన్నో అన్నగారి ప్రోత్సాహం మీద నడిచిపోయాయి. అంతేకాదు బంధువులందరి దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంటూ భ్రమరని, సుధాకరాన్ని ఒకటి చేయమని, రాజేశ్వరిని ఒప్పించమని నక్క ఏడుపులు ఏడ్చి కానీ కట్నం లేకుండా మీనల్లుడిని అల్లుడిగా చేసుకున్నాడు. ఆ తరువాత ఇక్కడ ఉంటే తన కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో, అల్లుడి సంపాదన అంతా చెల్లెలి కుటుంబానికి ఖర్చయిపోతుందన్న దురాలోచనతో తనకున్న పరపతిని ఉపయోగించి సుధాకరాన్ని నెల్లూరుకి బదిలీ చేయించి హాయిగా ఊపిరి తీసుకున్నాడు. కాలం ఎవరికోసం ఆగనన్నట్లుగా పరిగెడుతోంది. రాజేశ్వరి రెండో కొడుకు హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేశాక అనుభవం కోసం రాజమండ్రి పేపర్ మిల్లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. అక్కడ చేరి 1 సంవత్సరం పూర్తి అయింది. ఒకరోజు హరికృష్ణ రాజేశ్వరితో, అమ్మా, నేను హైదరాబాద్ వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను. మా సీనియర్ నన్ను హైదరాబాద్ వచ్చి చెయ్యమంటున్నాడు. ఉద్యోగం దొరికే వరకు అతని రూంలో ఉండమంటున్నాడు. వెళ్ళనా అమ్మా? హరి, ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నావు. మన పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. మీ అన్నయ్య చూస్తే బొత్తిగా మనలను పట్టించుకోవడం మానేశాడు. వాడికి ఏదో ప్రమోషన్ కూడా వచ్చిందని అత్తయ్య బంధువు ఒక ఆవిడ ఈ మధ్య బజారులో కనిపించి చెప్పింది. సొంత తల్లికి తోబుట్టువులకు తెలియని విషయం ఎవరో బయట వ్యక్తి ద్వారా తెలిసేసరికి ఎంతో బాధ అనిపించిందిరా హరి. అంత కాని వాళ్ళం అయిపోయామా మీ అన్నయ్యకు? అమ్మా, ఇలా ఉంటుందని నాకెప్పుడో తెలుసు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చాక స్వార్థం పెరిగిపోయింది. దానికి తోడు మామగారి అండదండలు, ఆయన చెప్పుడు మాటలతో అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. అదే విషయాన్ని తలుచుకుని బాధపడడం ఎందుకమ్మా? కనీసం ఆ 2 ఎకరాల పొలం అన్నయ్య పరం కాకుండా చూసుకో. వాడి మామగారు ఏదో వంకతో ఆ పొలం రాబట్టుకోవాలని చూస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది. జాగ్రత్తమ్మా. నేను ఉద్యోగం చూసుకున్నాక మాధురిని నాతో తీసుకెళ్లి చదివిస్తానంటూ తల్లికి ధైర్యం చెప్పాడు. పెద్ద కొడుకులా కాదు హరికృష్ణ. తల్లి పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగాడు.
తల్లి అన్నా చెల్లెలన్నా అమితమైన ప్రేమ అతనికి. హరికృష్ణ హైదరాబాద్ వెళ్లిన 6 నెలలకు ఒక టెలికాం ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. అతని స్నేహితుడు ఈ విషయంలో ఎంతో సహాయం చేశాడు. రాజేశ్వరికి కొంచెం ఊపిరి వచ్చినట్లుగా అనుభూతి చెందింది. హరికృష్ణ ఉద్యోగం చేస్తూనే ఏవో కంప్యూటర్ కోర్సులు అవి చేస్తూ కష్టపడుతున్నాడు. మరో 2 సంవత్సరాలలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం అవకాశం వచ్చి అందులోకి మారిపోయాడు. మంచి ఉద్యోగంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వెంటనే రాజమండ్రి వచ్చి ఇంటిని పూర్తిగా అద్దెకు ఇచ్చేసి తల్లిని చెల్లెల్ని తనతో హైదరాబాద్కు తీసుకువచ్చేశాడు. మాధురి డిగ్రీ పూర్తి చేసిన మూలాన ఎంబీఏ చదువుకోమని ప్రోత్సహించాడు. ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకుని మాధురి ఎంబీఏలో చేరిపోయింది. ఒకరోజు సుధాకర్ చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చాడు. అన్నయ్యను చూడగానే హరి, మాధురి సంబరపడిపోయారు. రాజేశ్వరి ఆనందం వర్ణనీతం. సుధాకర్కి ఒక 6 సంవత్సరాల అమ్మాయి, 4 సంవత్సరాల అబ్బాయి. అదేమిట్రా సుధా, భ్రమరని పిల్లల్ని తీసుకురాకుండా వచ్చావంటూ తల్లి అడిగిన ప్రశ్నకు అందర్నీ ఫొలోమంటూ తీసుకురావడానికి ఖర్చులు అవ్వవా అమ్మా? కొడుకు మాటలకు రాజేశ్వరి తెల్లబోయింది. కొడుకుది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. దగ్గరగా 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. బాధ్యతలను ఏమీ పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడు. భార్యా పిల్లలను తీసుకువచ్చి చూపించలేని స్థితిలో ఉన్నాడా అనుకుంటూ మనసులో బాధపడింది. సుధాకర్కి తమ్ముడిని చూస్తుంటే ఒకలాంటి అసూయ కలుగుతోంది. నెలకు 60-70 వేలు జీతం వస్తుందని తెలుసుకున్నాడు. హైదరాబాద్ మహానగరంలో సౌకర్యంగా ఉండే ఫ్లాట్లో అద్దెకుంటున్నాడు. అక్కడ రాజమండ్రిలో తమింటిది అద్దె 10-12 వేలు వరకు వస్తుంది. పైగా పొలం మీద ఆదాయం. రాజేశ్వరికి టైలరింగ్ వచ్చిన మూలాన అక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లోని కుటుంబాలకు బట్టలవి కూడుతూ తృణమో పనమో సంపాదిస్తూ వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు కష్టపడుతుంది. అసలు రాజేశ్వరిది మొదటి నుండి కష్టపడే నైజం. రాజమండ్రిలో ఉండగా కూడా పచ్చళ్ళు, పిండి వంటలు చేసి అమ్ముతూ ఉండేది. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు సుధాకర్. తన భార్య భ్రమర మహాబద్ధకస్తురాలు. ఉద్యోగం చేయకపోయినా ఇంట్లో మహారాణిలా ప్రవర్తిస్తుంది. అన్ని పనులకు పనిమనిషిని పెట్టింది. ఇంట్లో వంట చేయడం తక్కువ. బయట హోటళ్ల నుండి పలహారాలు, కూరలు తెప్పిస్తుంది. జల్సాలు ఎక్కువ. ఆ రోజు అందరూ భోజనాలు చేశాక హాల్లో కూర్చున్నారు. సుధాకర్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, హరి ఇక్కడ సెటిల్ అయిపోయాడు కదా. రాజమండ్రిలో మన ఇల్లు, పొలం ఇంకా ఎందుకమ్మా, అమ్మేయచ్చు కదా అంటూ సడన్ గా మాట్లాడేసరికి రాజేశ్వరి, హరి తెల్లబోయారు. సుధాకర్ రాకలోని అంతరార్థం ఇదా అనుకుంటూ రాజేశ్వరి బాధపడింది. అదేమిట్రా సుధా, ఇప్పుడు వాటిని అమ్మేయడమేమిటి? మాధురి చదువు పూర్తి అవగానే పెళ్లి చేసి పంపద్దా? పెళ్లి ఖర్చులు, కట్న కానుకలు వీటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నేనెందుకు ఆలోచించాలి? ఇన్నాళ్ళు ఇంటి మీద వస్తున్న అద్దె, పొలం మీద వచ్చే రాబడిలో నాకేమైనా వాటా ఇచ్చావా? ఆ డబ్బంతా ఏం చేస్తున్నట్లో? ఏరా హరి, ఆ డబ్బంతా బ్యాంక్లో సేవ్ చేసుకుంటున్నావా? సుధాకర్ మాటలకు హరికృష్ణ తెల్లబోయాడు. నేనెందుకు మాధురి పెళ్లికి సహాయం చేయాలి? 2 పిల్లలను పెంచి పోషించుకోవాలి నేను దాని పెళ్లికి ఒక్క పైసా సాయం చేయలేను. హరి బోల్డంత సంపాదిస్తున్నాడు. ఏం వాడికి లేదా బాధ్యత? నాకు ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తక్కువ. అందుకే ఇంటిని, పొలం అమ్మేసి నా వాటా నాకు ఇచ్చేయమని అడగడానికి వచ్చాను. సుధాకర్ మాటలకు రాజేశ్వరికి దుఃఖం ఆగలేదు. ఆవిడ దుఃఖంతో పాటు ఆవేశంతో చెలరేగిపోతూ, ఇంటికి పెద్ద కొడుకువి, నాకు ఎంతో ఆసరాగా ఉంటావనుకున్నాను. నీవు ప్రేమించావని మామయ్య కూతురు భ్రమరనిచ్చి పెళ్లి చేశాను. సొంత మేనకోడలు భ్రమర ఏనాడైనా 4 రోజులు వచ్చి నాతో ఉందా? ఎలా ఉన్నావత్తయ్యా అంటూ ఏనాడైనా అభిమానంగా పలకరించిందా? నీవు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అన్న సంగతులు నీ ద్వారా కాదు, ఊళ్ళో వారి ద్వారానే తెలుస్తాయి. అంత పనికిమాలిన వాళ్ళం అయిపోయామా సుధా? ఆస్తి పంపకాల విషయంలో మీ మామగారి ప్రోద్బలంతో వచ్చి ఉంటావు. ఆయన చెప్పుడు మాటలు విని డూడు బసవన్నవి అయిపోయావు. ఆయన అధీనంలోకి పూర్తిగా వెళ్లిపోయావు. ఆయన తెర వెనుక ఉండి నడిపించే నాటకాలకు ఏదో రోజున నీవే మోసపోతావురా. మీ మామగారికి చెప్పు, ఇది నా ఆస్తి. మీ నాన్నగారు వీళ్ళు నా పేరు మీదే వ్రాసారు. నేను బ్రతుకున్నంత వరకు నా ఆస్తిని పంచేది లేదు. ఇటువంటి నాటకాలు నా దగ్గర సాగవని మరీ మరీ చెప్పంటూ ఆవిడ ఉగ్రరూపంతో ఊగిపోయింది. తను అడగ్గానే తల్లు మెత్తబడిపోయి సరేనంటుందని ఎన్నో ఊహించుకుని వచ్చాడు సుధాకర్. ముఖం మార్చుకుని తిరిగి వెళ్లిపోయాడు. సుధాకర్ వెళ్లిపోయిన తరువాత రాజేశ్వరి దుఃఖం కట్టలు తెంచుకుంటూ ప్రవహించసాగింది. తల్లిని ఆ స్థితిలో చూసిన హరి తల్లి భుజం చుట్టూ చేతులు వేస్తూ, అమ్మా బాధపడకు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆస్తి పంపకాలు చేసి అన్నయ్యకు చెందాల్సిన వాటా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వకపోతే వాడు ఊరుకుంటాడా? నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అస్తమాను నీవు రాజమండ్రి వెళ్లి ఇంటిని, పొలాన్ని చూసుకోవడం కష్టమవుతుంది. నా ఆఫీస్ పనిలో నేను బిజీగా ఉండి నీకు నేను ఏమీ సహాయపడలేకపోతున్నాను. వీలు చూసుకుని సెలవు పెడతాను. మనిద్దరం వెళ్లి ఇంటిని, పొలాన్ని అమ్మివేద్దాం.
అన్నయ్యను అక్కడకు పిలిచి వాడికి రావాల్సిన వాటా ఇచ్చేయ్. నాకు ఏమీ వద్దమ్మా. చెల్లాయి పెళ్లికి కొంత ఉంచి మిగతాది నీ పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. నీకు నేను ఉన్నాను. నీవు ఎప్పటికీ నాతోనే ఉంటావు. మాధురికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఏదో నాటికి అన్నయ్య మనసు మారి మన దగ్గరకు వస్తాడులే అమ్మా. మనకు మంచి రోజులు వస్తాయన్న ఆశావాదంతో ఉండమ్మా అంటూ తల్లిని అనునయించాడు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.